అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మాట మాట్లాడాడు. అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఆయన లోపల పెట్టాలి, మా కూటమి నుంచి ఎక్కువ ఒత్తిడి వస్తుంది అని చెప్తే దానికి అమిత్ షా గారు ఒక మాట చెప్పాడంట పవన్ కళ్యాణ్ గారితో. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మనకి ఇన్స్టెంట్ ఫ్రెండ్, కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్పాడంట అని ఆయన చెప్పాడంట. అది ఎక్కడ కోర్ కమిటీలో డిస్కషన్ చేసుకుంటుంటే ఆ విషయం ఎవరి ద్వారానో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి వచ్చిందని చెప్పి నిన్న ఒక మాట చెప్పేశాడు. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, జగన్ ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాలో ఒక భాగం అని చెప్పి. సో దాని మీద నిన్న నాదెళ్ల మనోహర్ గారు ఎప్పుడైతే అది రిలీజ్ అయిందో ఎమ్మటే ఆయన మీడియా సమావేశం పెట్టి తప్పుడు వార్తల్ని ప్రాపగండం చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, మీకు ఎక్కడైనా కానీ నేను చెప్పినట్టు కానీ ఏదైనా జరిగినట్టు కానీ చూపిస్తే ఆధారాలు చూపించండి, లేదా బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పేశారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అంటే బ్రోకరేజీ కోసం, పేటీఎం డబ్బుల కోసం ఏది పడితే అది మాట్లాడవచ్చు, ఏది పడితే అది వాగొచ్చు అనే వాళ్ళకి సరైన సమాధానం చెప్పే విధంగా ఈరోజు చాలా వరకు సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. ఇక తాజాగా నాకు నిన్నటి నుంచి అర్థం కానిది ఏంటంటే, ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పాల్సిన దాన్ని కరెక్ట్గా చెప్పలేకపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు అని అన్నాడు, పర్మనెంట్ ఫ్రెండ్ అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ కంపారిజన్ కరెక్ట్గా చేయలేకపోయాడేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాట్లాడితే వైసీపీ వాళ్ళు సింహం సింగిల్గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మగోడు మొనగాడు అని చెప్పేసి మాట్లాడతారు. అలాంటి మగోడు మొనగాడు ధైర్యంగా చీకట్లో వాళ్ళతో కలిసి చేయాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక లెక్క వేరేగా ఉంటుంది. పొత్తులో పెళ్ళి అంటే ఒక భార్యాభర్తలుగా ఒక వేదిక మీద ఒక విధానంలో ఒక కుటుంబం ఒక ఇంట్లో జీవిస్తుంటారు. ఇది తెలుగుదేశం పార్టీ బీజేపీ యొక్క మైత్రి బంధం. సరే, 5 ఏళ్ళు ఉండొచ్చో, లేకపోతే తర్వాత కంటిన్యూ అవ్వచ్చు, మరే కారణాల వల్ల విడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ అది పబ్లిక్గా ఓకే వీళ్ళు కలిసి ఉన్నారు, ఇది భార్యాభర్తల సంబంధం లాగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటారు? చీకటి అక్రమ సంబంధం అంటారు. ఆయనకు మూడొచ్చినప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళకి మూడొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటారు, అంతే కదా. సో అక్రమ సంబంధం దాన్ని. మరి దాన్ని పర్మనెంట్ ఫ్రెండ్ అని ఎట్లా అంటాడు? కట్టుకున్న భార్య అయితే కష్టమో నష్టమో కంటిన్యూగా ఉంటారు, 5 ఏళ్ళు కలిసి ఉంటారు. దాని తరం ఎన్నికల టైంలో 5 ఏళ్ళు కాబట్టి 5 ఏళ్ళు కలిసి ఉంటారు. మంది కంటిన్యూగా ఉండేటువంటి ఫ్రెండ్షిప్ కాదే, అక్రమ సంబంధం కదా. మోజు ఉన్నంత వరకు, లవ్ ఉన్నంత వరకు కొనసాగిస్తారు, లవ్ లేకపోతే కొనసాగించలేడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అంత మొగోడు అయినప్పుడు కరెక్ట్గా అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎందుకు? డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు కదా. డైరెక్ట్గానే మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం, బీజేపీ తోటి మేము పొత్తు పెట్టుకొని అడుగులు ముందుకు వేస్తున్నాం అని చెప్పుకోవచ్చు కదా. ఆ మాట కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానికి కారణం ఏంటి? ఎక్కడ మైనారిటీ ఓట్లు, ఎక్కడ అంటే దళిత ఓట్లు, ఎస్సీ ఎస్టీ దళిత ఓట్లు దూరం అయిపోతాయో, క్రిస్టియన్ ఓట్లు దూరం అయిపోతాయో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి చీకట్లో బీజేపీతో సరసాలు ఆడుతున్నాడు. మరి దీన్ని కూడా మీరు మగతనం అంటున్నారంటే దీన్ని ఏమనాలి? మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుడిని మనం ఏమనుకోవాలి? మీరు అర్థం చేసుకోవాలి. అరే, పెళ్లి చేసుకుని వేదిక మీద కూర్చునేదాన్ని తప్పు పెడతారు మీరు, అది పొత్తు లేని మీకు పని కాదంటే. మరి అట్లా కాకుండా చీకట్లో చేతులు కలుపుకొని పని కానిచ్చుకొని పక్కకి వెళ్ళిపోయేదాన్ని దాన్ని ఏమంటారో అందరికి తెలిసిన విషయం. మరి దాన్ని కూడా గొప్పతనంగా చెప్పుకుంటున్నారంటే మీరంతా వ్యభిచారులు అయితే ఆ పదాలు వాడతారో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నా, రిలేషన్కి ఫ్రెండ్షిప్కి తేడా తెలియకుండా మీరు ప్రొఫెసర్ ఎట్లా అయ్యారండి? ఎలా పడితే అలాగా షోస్లో మాట్లాడటం కాదు, రిలేషన్కి ఫ్రెండ్షిప్కి తేడా తెలియట్లేదా మీకు? అది తేడా తెలియాలి. అది తెలుసుకొని మీరు 10 మందికి చెప్పాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మనం పేమెంట్ చేస్తున్నారు కదా, మనం ఇప్పుడు పేమెంట్ ఎట్లాగో జనసేన పార్టీ మీ మీద కేసు నమోదు చేస్తుంది, సంబంధించిన మీ మీద విచారణ చేస్తుంది. మరి ఆ కోర్ కమిటీలో మీకు చేరవేసిన వాళ్ళు ఎవరో, ఆ చెప్పిన వాళ్ళు ఎవరో, ఆ డేటా కూడా బయటకు వచ్చే పని పట్టే ప్రయత్నంలో ఉన్నారు, అది వేరే విషయం. కానీ మనం మీడియా ముందుకు వచ్చి చెప్పేటప్పుడు రిలేషన్ అంటే ఏంటి, ఫ్రెండ్ అంటే ఏంటి, ఆ ఫ్రెండ్కు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా ప్రజలకు చెప్పాలి కదా.
జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఢిల్లీని ఢీకొట్టారంటాడు. మరి అదే ధైర్యంతో ఢిల్లీలో ఎస్ మేము బీజేపీకి మద్దతు ఇవ్వం, బీజేపీతో మాకు సంబంధం లేదు, బీజేపీ మా సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము చెయ్యమని చెప్పాలి కదా. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన మీరు దాన్ని మరి ఏమనాలి? ఎవరో స్పీకర్ మాట్లాడాడు, ఆ పదాలు మాకు రావు, మాకు నేర్చుకోలేదు. ఎవరో తమ్మినేని సీతారాం గారు అప్పుడు మాట్లాడారు, రాజకీయ ఏదో మాట్లాడాడు, లానో ఏదో అత్వం అని ఏదో మాట్లాడాడు. సో బహుశా వైసీపీ అది చేస్తుంది. మరి అలాంటి పనులు పాల్పడేటువంటి బ్రోకర్ పార్టీని మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? అందులో ఉన్న బ్రోకర్లే కదా. సో మీరు కూడా బ్రోకర్లు కాబట్టి మీరు జాకీలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈరోజు మేం కాదు అడుగుతుంది, మీరు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లని కొల్లగొట్టడం కోసం మీరు బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి ఓట్లు వేయించుకొని మళ్ళీ చీకట్లో బీజేపీకి పొత్తు పెట్టుకొని ఇట్లా 3 అడుగులు ముందుకు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈరోజు అడుగుతున్నటువంటి వాళ్ళు నిన్నటిదాకా మీకు భజన చేసినటువంటి పాషా లాంటి వాళ్ళు అడుగుతున్న మాట అది. ముందు దానికి సమాధానం చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఊరికే మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళాడు. అవసరమేముంది? చంద్రబాబు నాయుడు కావాలి జగన్మోహన్ రెడ్డిని లోపల వేయాలి అని అంటే కేంద్రం వేసేది ఏముంది? రాష్ట్ర ప్రభుత్వమే వేస్తుంది. లిక్కర్ స్కామ్ మీద అరెస్ట్ చేసి ముందు లోపల పడేస్తుంది. లేకపోతే శాండ్ మాఫియాలో ముఖ్యమంత్రిని మెయిన్ ముద్దాయిగా చేర్చుకొని లోపల పడేస్తుంది. లేకపోతే ప్రభుత్వ నిధులని సాక్షికి మళ్లించినందుకు అరెస్ట్ చేసి లోపల పడేస్తుంది. అంత అవసరం లేదు. సునీతారెడ్డి గారితో కేసు పెట్టి కేసు విచారణ చేయించి 48 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని లోపల పడేయచ్చు. దానికి బీజేపీ సహాయ సహకారాలు, బీజేపీ తోటి రాయబారాలు పంపించాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవ విషయం. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎన్ని అవినీతి ఉచ్చులు ఉన్నాయో, ఎన్ని రక్త చరిత్రలు ఉన్నాయో, చీకటి కోణాలు ఉన్నాయో, ఆ కోణాలలో ఏ కోణంలో ఒక్క కోణాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసినా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దానికి ప్రత్యేకంగా బీజేపీ దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రాజకీయాలలో మనం ఏదో పరిజ్ఞానం చెందినటువంటి పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి నేను మీకు సజెషన్ చేస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు టార్గెట్ అది కాదు. అసలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సింపతి జనరేట్ అయ్యే విధంగా వాళ్ళు వ్యవహరించరు. అది వాస్తవ విషయం. ఎవరైనా ఎలక్షన్స్ 6 నెలలు ముందు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోపల పెడతారా? ఒక ప్రధాన పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎటువంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఏమైంది లోపల పెట్టడం వల్ల? మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. వై నాట్ 175 అంటే చివరికి 11 సీట్లు ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు ఆ తప్పెందుకు చేస్తాడు? చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఉండి కూడా ఆ తప్పెందుకు చేస్తాడు? ప్రజల ముందు జగన్ చేసినటువంటి ఆర్థిక విధ్వంసాలు, ఆర్థిక వినాశనాలు, దోపిడీలు ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసి చూపిస్తాడు. అప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, మనం ఇంత తప్పు చేశామా అని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. సో దాని వరకే మాత్రమే చేయగలుగుతాడు తప్పనిచ్చి జగన్ని అరెస్ట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారిని అనుకోని ఉంటే, లేకపోతే లోకేష్ అనుకోని ఉన్నా, పవన్ కళ్యాణ్ అనుకున్నా, అమిత్ షా గారితో సంప్రదింపులు జరపాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పాత కేసుల గురించి అవసరం లేదు. కొత్త కేసులు ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే సాక్షికి అక్రమంగా పంపించినటువంటి నిధులు దారి మళ్లింపుల పైన కావచ్చు, వీటన్నిటి మీద ఒక స్థాయి సమగ్ర విచారణ జరిపిస్తే అందులో ఖచ్చితంగా ఎక్కడో చోట జగన్మోహన్ రెడ్డి గారి ఉచ్చు మెడకు చుట్టుకునే పని ఉంది. మళ్ళీ కొత్తగా అక్కడికి వెళ్ళాల్సిన పని ఉంది. సిబిఐ వాళ్ళ ద్వారా ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తే మళ్ళీ రేపు ఏదైనా లాలుచీ పడినప్పుడు సిబిఐ ఫాల్స్ ఎలిగేషన్తో మేము అరెస్ట్ చేసామని దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు టెన్యూర్ అయిపోయే వరకు కూడా మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా వెల్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ సాక్ష్యాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఉన్న పబ్లిక్ జనాల దగ్గరికి ఏం పెట్టాలనుకుంటున్నామో, ఏం చూపించాలనుకుంటున్నారో చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ బుర్ర తక్కువ ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తను చేసిన తప్పులకి ఏదో ఒక రోజు తన బెయిల్ రద్దు అయింది. అటువైపు అడుగులు వేస్తున్నారేమో, అందుకనే భయంతో దాన్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేది జగన్ వ్యూహం. అందులో భాగంగానే మీలాంటి పేటీఎం చెంచాగాలని మీడియా ముందుకు తీసుకొచ్చి ఏదో ఊహించుకొని మీకు మీరే అనుకున్నటువంటి విషయాలని మీడియా ద్వారా రాస్తే సాక్షి దాన్ని సిగ్గు లేకుండా పబ్లిసిటీ చేస్తారు. సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ గారు మాట్లాడతారు, మేము నిజాలైతే తప్ప నుంచి రాయమంటారు. ఆమె నిజాలు తప్ప అన్నీ రాస్తారు సాక్షిలో. అందులో సాక్షిలో ఏదన్నా నిజం ఉందంటే పైన
సత్యమేవ జయతి అనేది ఒకటి ఈరోజు డేటు పబ్లిసిటీ చేసిన డేటు, మిగతా అన్నీ కూడా కల్పితాలే, వాస్తవ విషయాలకు దూరంగా ఉన్నటువంటి అంశాలను మాత్రమే వాళ్ళు రాస్తారు. కాబట్టి ఇలాగా చీప్ పాలిటిక్స్లో మాట్లాడి మీ స్థాయిని మీరు తగ్గించుకోవడంతో పాటు ఈరోజు మీరు మాట్లాడే ఇన్స్టెంట్ పిండి ఏంటి, పర్మనెంట్ ఫ్రెండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అక్రమ సంసారం. అది దానికి చట్టబద్ధత లేదు. పొత్తులు పెట్టుకోండిరా బాబు అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కు. కానీ మీరు చేస్తుంది మాకు పొత్తు వద్దు, కానీ మాకు అన్నీ కావాలి. మాకు ఏ అవసరమైనప్పుడు మా కేసులు జోలికి రాకూడదు, మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, మా మీద సిబిఐ ఎంక్వైరీ చేయకూడదు, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే మీకు ఏం కావాలంటే అది మేము చేసి పెడతాం. ఇది వైసీపీ చేస్తున్నటువంటి ఆట. దీనికి మరి సిగ్గు లేకుండా మీరు ఇంకా ఫ్రెండ్షిప్ అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ మెజార్టీ తగ్గితే తప్పనిసరి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తాడు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నేను మీతో కలవను కానీ బయట నుంచి మద్దతు ఇస్తానంటాడు. ఎందుకంటే ఆయన కలిస్తే ఆ రాజకీయ అవినీతి మరకలు కూడా ఆ పార్టీలకు అంటుకుంటాయనే భయం. అందుకని వాళ్ళు కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆఫర్ ఇస్తే సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవంటే మన నేర చరిత్ర, మన వ్యక్తి యొక్క ఆర్థిక నేర తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి.